శ్రీ ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వారి సావిత్రమపురం లేఅవుట్ ప్రాజెక్ట్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్నాస్ మల్టీ వ్లాగ్స్. కొన్ని కారణాల వల్ల ఈ వీడియోకి ఆడియో పోయింది. దట్స్ వై నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ దీని గురించి వినే ఉంటారు. లాస్ట్ టైం నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఆ ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, ఏంటి దీని కథ అనేది, వాట్ ఈస్ వాట్ అనేది మొత్తం అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకెవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మెయిన్లీ మన శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ఫుల్ వీడియో. సో మన ఫ్రెండ్లీ బడ్జెట్తో అయితే ఈ ప్రాజెక్ట్ అనేది రాబోతుందన్నమాట. చాలా మంచి అమ్యూనిటీస్తో అయితే రాబోతుంది. మొత్తం వీడియో మొత్తం చూడండి. అండ్ దీని గ్రాండ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. రైల్వే స్టేషన్‌కి 10 మినిట్స్ అండ్ కాంప్లెక్స్ నుండి 2 హైవేస్ నుండి అయితే 5 మినిట్స్ డిస్టెన్స్‌లో అయితే దీని ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. 60 ఫీట్ రోడ్ తోటి విత్ మీడియన్ ప్లాంటేషన్, బోత్ సైడ్ అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది. ఈ వే కనెక్టింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఎంట్రన్స్ గేట్స్‌కి అయితే కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళేసరికి 40 ఫీట్ రోడ్‌తో అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది. ఇంకా బోత్ సైడ్ వాకింగ్ వే ఉంటుంది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా వెహికల్ టు వెహికల్‌కి డిస్టెన్స్ కూడా ఎక్కువగానే రావడం జరుగుతుంది. ఆ విధంగానే దీనికి నిర్మిస్తున్నారు. అండ్ అండ్ ఇక్కడ వెరైటీ ఆఫ్ పార్క్స్ అయితే రావడం జరుగుతుంది. టైప్స్ ఆఫ్ ఏజ్ పీపుల్‌ని మైండ్‌లో పెట్టుకొని సో ఇక్కడైతే పార్క్స్ వస్తున్నాయి. ప్లే కోర్ట్ అండ్ ఓపెన్ జిమ్, ఇంకా టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ప్లేసెస్ అనమాట. బాస్కెట్‌బాల్, క్రికెట్ నెట్, బ్యాడ్మింటన్ కోర్ట్, ఇంకా రాక్ సీటింగ్ గార్డెన్ అనమాట. ఇదొచ్చేసి టైప్స్ ఆఫ్ రాక్స్‌తో ఇక్కడైతే సీటింగ్ ఏస్తారు. ఇంకా చిల్డ్రన్స్ పార్క్ అనమాట. మెయిన్‌లీ చిల్డ్రన్స్ పార్క్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్‌లో గాని, రాబోతున్న జనరేషన్‌లోనే గాని పిల్లలు ఎక్కువ మొబైల్‌తోనే ఉంటున్నారు. సో, అలా కాకుండా వాళ్ళొచ్చి ఓపెన్‌గా బయటకు వచ్చి ఆడుకునేటట్లు ఇక్కడున్న పార్క్‌నైతే డిజైన్ చేయడం జరుగుతుంది. అది సాఫ్ట్ స్కేప్ అనమాట. చాలా మెత్తని ఇసుకతో అయితే ఈ ప్లేస్ అనేది, ఈ ల్యాండ్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా అడల్ట్ పార్క్. ఈ అడల్ట్ పార్క్ అనేది అన్ని ఏజ్‌ల వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్‌గానే ఉంటుంది. దీని ఎంట్రన్స్ ఫీచర్స్ వాళ్ళైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. వెర్నాక్యులర్ స్టైల్‌లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఓపెన్ ఎయిర్ థియేటర్. చాలామంది పిల్లలు చాలా టాలెంట్ ఉంటుంది. బట్ స్టేజ్ ఫియర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో, వాళ్ళ స్టేజ్ ఫియర్‌ని పోగొట్టుకోవడానికి సో, మన ఫ్యామిలీలోనే కొంచెం గ్యాదర్ అయ్యి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ టాలెంట్‌ని బయటకి రప్పిస్తే ఆ విధంగా కూడా వాళ్ళలో ఉన్న భయం అనేది పోతుంది. ఆళ్ళతో కూడా ఇలా స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అండ్ గజేబో పార్క్ అనేది సో, ఇప్పుడు మనకు ప్రీ వెడ్డింగ్ షూట్స్ గానీ, ఏవైనా షూటింగ్స్ గానీ, ఆ టైంలో ఎక్కడెక్కడో పార్క్స్‌కి వెళ్తాం. అలా కాకుండా మన దగ్గరే ఒక గజేబో పార్క్‌ని యాడ్ చేస్తున్నారు. సో, దానివల్ల మంచి గ్యాలరీ అనేది ఇక్కడ దొరుకుతుంది. మంచి మంచి గార్డెన్‌తో, టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్‌తో అయితే ప్లాంట్స్ తోటి ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్‌గా చేస్తున్నారు. అండ్ ఇక్కడ రీక్రియేషన్ సెంటర్, క్లబ్ హౌస్. సో, గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి మనకి రిసెప్షన్ వస్తుంది. అండ్ వెయిటింగ్ లాంజ్ వస్తుంది. లైబ్రరీ కూడా ఉంటుంది. సో, ఈ లైబ్రరీ అనేది యాంబియన్స్ చాలా ప్లెజెంట్‌గా రాబోతుందనమాట. ప్రతి ఒక్క బుక్ దొరికేటట్లు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే రెస్టారెంట్ కూడా రావడం జరుగుతుంది. ఈ రెస్టారెంట్ కూడా గుడ్ యాంబియన్స్ తోటి ఇది మనకి ఇన్‌సైడే మనకి తగ్గట్టుగా అనేది ఎక్కడికో వెళ్ళకుండా రెస్టారెంట్ కూడా ఇక్కడ యాడ్ జేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ బ్యాంక్వెట్ హాల్ కూడా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీస్‌తో గానీ ఏమైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఏమైనా హ్యాపీగా ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి జిమ్నాజియం, మెడిటేషన్ హాల్. ఎక్కడో బయట అమౌంట్ ఇచ్చి నేర్చుకునే దానికన్నా మన సరౌండింగ్‌లో మనకంటూ ఓ బెస్ట్ ఎక్విప్‌మెంట్స్‌తో అయితే ఇక్కడ అరేంజ్ అనేది చేయడం జరుగుతుంది. ఇంక ఇక్కడే చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇండోర్ గేమ్స్ అనేది ఉంటుందన్నమాట. సో, అందరూ ఇక్కడ స్పెండ్ చేసేలాగా అయితే ఇక్కడ ఇది యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి సూట్ రూమ్స్ అండ్ డీలక్స్ రూమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫ్యామిలీలో ఫంక్షన్ జరిగినప్పుడు గానీ, అకేషన్ టైమ్‌లో గానీ, ఫెస్టివల్ టైమ్‌లో గానీ ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చారనుకో బయట నుంచి చుట్టాలు. సో, వాళ్ళు స్టే చేయడానికైతే ఇది అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకైతే మంచిగా లాంజ్ అండ్ డైనింగ్ హాల్ కూడా అయితే వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుందనమాట. అండ్ ఫ్యామిలీస్‌తో ఎంజాయ్ చేయడానికి ఒక మినీ థియేటర్ మనకంటూ ఒక మినీ థియేటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ హాల్ అనమాట. ఇది ఈజీగా సీటింగ్ కెపాసిటీ 250 మెంబర్స్ యాజ్ ఇట్ ఈస్‌గా పడతారనమాట. ఒక మంచి ఫంక్షన్ ఎక్కడెక్కడో బయటెక్కడో చేసుకోకుండా, సో, మనకే ఒక మంచి ఫంక్షన్ హాల్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో డైనింగ్ హాల్, ఫస్ట్ ఫ్లోర్‌లో ఫంక్షన్ హాల్ అనమాట. గుడ్ యాంబియన్స్‌తో అయితే క్రియేట్ చేస్తున్నారు. అండ్ అమ్యూనిటీస్ విషయానికి వస్తే మనకిక్కడ సూపర్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ సో, బయట నుండి ఎక్కడో తెచ్చుకునే దానికన్నా సో, ఇన్‌సైడ్ మాత్రం మనకి అవైలబుల్‌గా అన్ని విధాలుగా నీడ్స్ తెలుసుకొనైతే ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది.
అండ్ యామెనిటీ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ అండ్ ఏటీఎం ప్రొవిజన్, ఆటోమొబైల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రొవిజన్, రెస్టారెంట్ ప్రొవిజన్, ఫార్మసీ ప్రొవిజన్, సెలూన్ ప్రొవిజన్. ఒక ఫ్యామిలీకి ఏదైతే నీడ్ ఉందో, ఏదైతే కావాలో అది మనకి తగ్గట్టుగా, అనుకూలంగా అనేది ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. లేఅవుట్ ప్లానింగ్ అయితే ఇలా ఉంది. క్లియర్ కట్‌గా ఏది ఎక్కడ వస్తుందనేది మెన్షన్ చేయడం జరిగింది. అండర్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్, స్టార్మ్ వాటర్ డక్ట్, సేవేజ్ డక్ట్, ఎలక్ట్రికల్ ప్లంబింగ్ డక్ట్ ఇలాగా సెపరేట్‌గా అనేది ఇక్కడ వేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, సో, మనకి మంచి గాలి టైంలోని, వర్షాల టైంలోని చాలా చోట్ల కరెంటు తీగలు, పోల్స్ ఇవన్నీ పడిపోతూ ఉంటాయి కదా! సో, వాటి వల్ల చాలా వరకు ప్రాణ నష్టాలే ఉంటాయి. సో, అలా కాకుండా వాటిని ఈ ఎలక్ట్రికల్ ప్లంబింగ్‌ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నుండే వేయడం జరుగుతుంది. ఓవర్ హెడ్ ట్యాంక్‌ని కూడా ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. బికాజ్ కొన్ని సిట్యుయేషన్స్‌లో వరదల వల్ల గానీ, లేక తుఫాన్ల వల్ల గానీ, మనకి కరెంట్ అండ్ వాటర్ ఫెసిలిటీ ఆగిపోయినప్పుడు ఇక్కడ ప్రతి ఇంటికి 2 డేస్‌కి సరిపోయినట్లు వాటర్ అండ్ కరెంట్ సప్లై అనేది జరుగుతుంది. సో, ఆ విధంగా ఈ ఓవర్ హెడ్ ట్యాంక్‌ని నిర్మించడం జరిగింది. ఈ లేఅవుట్ చుట్టూ బౌండరీ వాల్ విత్ సెక్యూరిటీ ఫెన్స్ 9 ఫీట్ ఎత్తులో అనేది కన్‌స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సావిత్రంపురం లేఅవుట్‌లో ఉండే ప్రతి ఒక్కరు, ప్రతి ఫ్యామిలీ చాలా సెక్యూరబుల్‌గా ఉండేటట్లు గుడ్ సెక్యూరిటీ సిస్టమ్‌ని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇంత మంచి సదుపాయాలతో, ఇన్ని సౌకర్యాలతో, రీజనబుల్ ప్రైస్‌లో మనకంటూ ఒక ఇల్లు వస్తుంది అంటే ఎవరు వద్దనుకుంటారు. అండ్ మెయిన్ థింగ్ 2.5 సెంట్స్ నుంచి 6 సెంట్స్ వరకైతే ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఇది సుడా అండ్ రేరా అప్రూవల్. సో, మెయిన్ థింగ్ ఏంటంటే లొకేషన్. సో, జెమ్స్ హాస్పిటల్‌కే గానీ, ఇంకా రైల్వే స్టేషన్‌కే గానీ, ఇంకా ఆర్టీసీ కాంప్లెక్స్, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి కూడా ఎగ్జాక్ట్‌లీ 7-8 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. పెద్ద దూరమేమీ కాదు. సో, ఇన్ని విన్నాక మాకు చాలా బాగా అనిపించింది. బికాజ్ శ్రీకాకుళంలో ఒక సెంట్ కొనాలంటే చాలా చాలా కాస్ట్‌లీ ఉంటుంది. మేము ఆల్రెడీ 1 ఇయర్, 1 ½ ఇయర్ చాలా స్ట్రగుల్ అయ్యాం తీసుకోవడానికి. బట్ ఎక్కడ కూడా మాకు వర్క్ అవ్వలేదు కాబట్టి దీని గురించి విన్నాక వెంటనే మేము ఒక స్టెప్ ముందుకు వేసాం. సో, అందుకే నేను మీకు చెప్పడం జరుగుతుంది. అంతేగాని దీనివల్ల మాకు వచ్చింది లేదు, పోయింది లేదు. నాకు తెలిసింది మీకు షేర్ చేస్తాననుకున్నాను. అలానే షేర్ చేశాను కూడా. సో, ఏమైనా డౌట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో ఒక నంబర్ ఇస్తాను. వారికి కాల్ చేయండి. వాళ్ళు క్లియర్ కట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ప్రతీదీ చూపిస్తారు అక్కడికెళ్ళి. ఆల్మోస్ట్ అక్కడ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారనమాట. సో, మీకే ఆల్మోస్ట్ అంతా తెలిసిపోతుంది కాబట్టి ట్రై చేయండి. సో, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియో ప్రతీదీ వచ్చేస్తుందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.